హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి బోనాల పండుగ బ్యాండ్ రైటింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది అండ్ మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేయండి. అండ్ చాలా సింపుల్గా చేశాను. వేరే మోడల్గా అయితే నేనైతే ట్రై చేశాను అండ్ బాగా వచ్చింది బ్యాండ్ రైటింగ్ కూడా. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. కానీ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కానీ. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లేదా కామెంట్ ఏం చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఒక పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. పిఎన్జీస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ పిఎన్జీని అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి ఇలా అయితే పెట్టేసేయండి. అండ్ ట్యాప్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంది కదా, యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఈ పిఎన్జీని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీ వచ్చేసి ఇలా రొటేట్ చేసి ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకో పిఎన్జీ ఇస్తాను. ఈ పిఎన్జీని చూసుకుంటూ ఒకసారి ఇక్కడ దండలాగా పైన ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇంకొక పిఎన్జీని అయితే ఇస్తాను. ఈ పిఎన్జీని ఇలా రొటేట్ చేసి ఇలా మిడిల్లో పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. చూసారు కదా, ఇది బ్యాక్గ్రౌండ్ అయితే. ఇలా నేను బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్ కూడా ఇస్తాను, మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. కాదు మీరు కొంచెం క్రియేటివ్గా మీ ఓన్గా చేసుకోవాలనుకుంటే పిఎన్జీస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకొని ఒకసారి వీడియో అయితే మొత్తం చూసి మీరైతే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ పిఎన్జీ అనమాట, బోనాల పండుగ టెక్స్ట్ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా ఓకే ఇలా సైజ్ తగ్గించి ఇలా స్క్రీన్ మొత్తం పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. చూసారుగా, ఇదైతే బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మీరు మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక సిక్స్ బ్రష్ పిఎన్జీస్ అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్రష్ పిఎన్జీ అనేది ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లేదా ఐకాన్స్లో కూడా ఇస్తాను, చూడండి. అండ్ ఈ పిఎన్జీని ఇలా అయితే పెద్దగా చేసేసి అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్. ఇలా రొటేట్ చేసి కొంచెం పెద్ద చేసి సేమ్ ఇలా పెట్టేసి కొంచెం పెద్ద చేసి ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, ఇలా అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి నేనైతే యాడ్ చేసుకొని చూపిస్తాను. ఓకే, ఇలా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం సైడ్కి వస్తే షాడో అని ఉంటుంది, షాడో మీద క్లిక్ చేసి ఇక్కడ 100 అయితే పెట్టేసేయండి. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత దాని పక్కన ఉన్న ప్రోటీన్స్ వచ్చేసి ఇదైతే 0 పెట్టేసండి. ఇదైతే 0 రెండు అయితే 0 పెట్టేసేయండి, చూసుకొని పెట్టండి. ఇలా 0 అన్ని ఫొటోస్కి అయితే పెట్టేసేయండి. నేను ఒకసారి పెట్టి చూపిస్తాను. ఓకే, ఇలా అయితే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేయండి, ఎందుకంటే మీ నేమ్ అయితే మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ పిక్సెల్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ 3 లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఎడిట్ చేసుకున్న ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ ఇలా రొటేట్ అయితే చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి. నేనైతే ఒక టెక్స్ట్ పిఎన్జీ అయితే చేసి చూపిస్తాను, ఎందుకంటే అన్ని టెక్స్ట్లు అయితే చేయలేము కాబట్టి వీడియో చాలా లెంత్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ తెలుగు అయితే పెట్టేసుకొని మీరు ఏ నేమ్ అయినా కానీ ఎడిట్ చేసుకోవచ్చు, ఎవరి అయినా కానీ. ఇలా మీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫాంట్లోకి వెళ్ళి నేనైతే ఒక ఫాంట్ అయితే ఇస్తాను, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని కొంచెం సైజ్ పెంచుకోవచ్చు మీరు కావాలంటే.
అండ్ విడ్త్ కూడా కొంచెం పెంచుకోండి, ఎందుకంటే చూడడానికి కొంచెం బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇలా ఓకే, ఇలా పెట్టేసుకొని అన్ని నేమ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి షేప్ మీద క్లిక్ చేసి షేప్ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు మీ నేమ్ మీద ఓన్లీ ఆ లేయర్ మీద ఎక్కడైనా పెట్టేసి ఇలా తగ్గించేసి ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఈ ఇంటూ మీద క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ రెండు అయితే టిక్ మార్క్ ఇచ్చి మర్జ్ డౌన్ చేసేయండి. ఈ కింద రైట్ బటన్ పక్కన ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇలా వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏ సింబల్ పక్కన ఉంది కదా 0 లాగా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఏ ఫోటో అయినా కానీ నేనైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఫోటో జస్ట్ ఒక ఎగ్జాంపుల్కే కాబట్టి ఒక గోల్డ్ కలర్ అదైతే సెలెక్ట్ చేసుకొని ఇదైతే ఆన్ చేసి ఇదైతే 200 ఇలా మొత్తం పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి 3D షేప్ అనేది ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసి ఇక్కడ సెకండ్ వన్ మీద క్లిక్ చేసి డెప్త్ వచ్చేసి 1 పెట్టేయండి. ఇక్కడ డ్రాగన్ వచ్చేసి ఇది 90 పెట్టేసేయండి. 90 పెట్టేసి ఇక్కడ అయితే జస్ట్ ఇలా నేనైతే రొటేట్ చేసుకున్నాను, అలా రొటేట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎనేబుల్ అని ఉంది కదా, ఇదైతే ఆఫ్ చేయండి. అండ్ ఇది వచ్చేసి రొటేట్ వచ్చేసి 127 అలా పెట్టేసేయండి. 127 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి షాడో వచ్చేసి ఎనేబుల్ చేసి మీరైతే ఇంకేం కలియాల్సిన అవసరం లేదు, రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి సేవ్ అని ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిఫాల్ట్ అని ఉంటుంది క్వాలిటీ, డిఫాల్ట్ తీసేసి ఇక్కడ వెరీ హై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసి మీకు ఫోటో అనేది గ్యాలరీ సేవ్ అవుతుంది. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.